బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లాల కలెక్టర్లతో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజాపాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజా ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, ల్యాండ్ ఆర్డర్, డ్రగ్స్ నిర్మూలనపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లాల కలెక్టర్లతో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు లైవ్ లో. రామ్, చెప్పండి, ఇక సమావేశం ఎలా కొనసాగుతుంది, మొత్తంగా ఏ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించనున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేవంత్ రెడ్డి అధ్యక్షతన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు, మంత్రులు, ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు మరియు కార్యదర్శి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో 9 అంశాలతో కూడిన ఈ ఎజెండాను కూడా ముందే అధికారులకి ఈ నెల 11వ తేదీన పంపిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం వరకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పి సీఎంఓ కార్యాలయ వర్గాలు ఇప్పటికే చెప్పినది. ముఖ్యంగా ప్రజాపాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నిర్మూలనపై ఈ 9 అంశాలు కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఈ సమావేశం డిసెంబరు 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక డిసెంబర్ 9వ తేదీన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల తర్వాత డిసెంబర్ 24వ తేదీన రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు, మంత్రులతో కూడిన సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు వంటి పథకాలపై నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఇతర అంశాలపై కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసలు ఆ నిర్ణయాలు ఎంతవరకు అమలుకు వచ్చాయి, ఏ విధంగా అమలు చేస్తున్నారనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు, జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలు పెద్ద ఎత్తున కూడా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్ని రకాల బదిలీలు ప్రక్రియ కూడా జరిగింది. ఈ ప్రక్రియ జరిగిన నేపథ్యంలో మరోసారి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో ధరణి సమస్య ప్రజల్ని, రైతులను చాలామంది వెంటాడుతూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే ధరణి పథకం తీసుకొచ్చారో ధరణి పథకంలో చాలామంది బాధితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజావాణికి పెద్ద ఎత్తున దరఖాస్తు వస్తూ ఉన్నాయి. మరోవైపు సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ కుమార్ మిట్టలు, తర్వాత కోదండరెడ్డి, తర్వాత ఇతర మొత్తం కూడా కమిటీ వేశారు. కమిటీ ముందు కూడా అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. దాదాపు 2,70,000 పైగా ధరణి దరఖాస్తులు ఇంకా ధరణి కమిటీకి అప్లికేషన్స్ వచ్చాయి. చాలా వరకు పరిష్కరించాలని చెప్పి ఇప్పటికే సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ కుమార్ మిట్టల్ జిల్లా కలెక్టర్తో, జిల్లా రెవెన్యూ అధికారితో పాటు తహసీల్దార్తో కూడా 1-2 సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం, ప్రత్యక్షంగా సమావేశం ఏర్పాటు చేయడం వంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ధరణి సమస్య అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద టాస్క్గా మారింది. అదేవిధంగా రేషన్ కార్డుల సమస్య గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో గవర్నమెంట్లో వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా 10 ఏళ్ల పాటు కాలయాపన చేసింది. దీంతో చాలా కుటుంబాలు ఈరోజు రేషన్ కార్డు లేకుండా అనేక పథకాలకు వర్తింపజేయకుండా దూరంగా ఉంటున్నారు. కాబట్టి రేషన్ కార్డు సమస్య ఈరోజు ప్రజల్ని, ప్రభుత్వాన్ని కూడా వెంటాడుతుందని చెప్పి అనుకోవాలి. లక్షల కొద్ది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం జిల్లాల వారీగా ఇప్పటికే లెక్కలు తీసినప్పటికీ కూడా వాటి అమలుకు ఇంకా శ్రీకారం చుట్టలేదు. కాబట్టి ఇంకో 100 రోజుల్లో 6 గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం ఇంకోటి ప్రధానమైన అంశం ఉంది. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఎన్నికలకు ముందు. కాబట్టి ఆ పథకం అమలుకు ఏ విధంగా ముందుకు పోవాలి దానిపైన. దాంతోపాటు ఇప్పటికే
రైతు భరోసా కింద రైతు బంధు పథకం ఇచ్చేందుకు జిల్లాల వారీగా కలెక్టర్ల రైతుల సదస్సులు పెడతా ఉన్నారు. ఏ స్థాయి వరకు ఇవ్వాలి, ఎంతవరకు కటాఫ్ పెట్టుకోవాలి, ఏ విధంగా రైతు భరోసా పథకం అమలు చేయాలని చెప్పి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్ అధ్యక్షతన మంత్రులు పొంగులేటి, తుమ్మల, అదేవిధంగా శ్రీధర్ బాబులతో ఉపసంఘం వేశారు. ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తూ ఉంది. ఇంకా వ్యవసాయ రుణమాఫీ సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో మొత్తం డీటెయిల్డ్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ స్థాయి వరకు ఏ స్థాయి వాళ్ళకి ఈ వ్యవసాయ రుణమాఫీ జరుగుతుంది, రైతు రుణమాఫీ అనే అంశాలపైన కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించడంతో పాటు ధరణి సమస్య అనేది ఒకటి, వ్యవసాయము, తర్వాత ఈ వర్షాకాలము పడుతున్న సందర్భంగా రైతులు విత్తనాలు ఇవన్నీ ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి ఒకటి, తర్వాత ఈ సీజనల్ వ్యాధులు చిన్న వర్షం పడితే చాలు చిన్న చిన్న వ్యాధులు ఇప్పుడు డెంగ్యూ అట్లాంటి వాతావరణం కూడా వస్తుంది కాబట్టి అవన్నీ కూడా చర్యలు తీసుకునే దిశగా ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చిస్తారు. దాంతోపాటు డ్రగ్స్ నివారణకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తా ఉంది, ఇటీవల 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు నాయుడుతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఈ విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలి, 2 రాష్ట్రాల్లో ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకోవాలి, 2 రాష్ట్రాల మధ్య ఒక సమన్వయ కమిటీ కూడా వేసుకొని ముందుకు పోవాలని చెప్పి సమావేశంలో భావించారు. దీనిపైన కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. శాలిని, థ్యాంక్ యూ రామ్. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లాల కలెక్టర్లతో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజాపాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజా ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, ల్యాండ్ ఆర్డర్, డ్రగ్స్ నిర్మూలనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.